జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాపమరణముల నియమము నుండి నాది విడిపించును. ఎట్లనగా ధర్మశాస్త్రము దేవుని ఆత్మను అనుసరించి నడుచుకొనుచు మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహార నిమిత్తము దేవుడు సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమునందు పాపమునకు శిక్ష విధించెను. హల్లెలూయా. ఎందుకంటే క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధిను ఉండదండి. ఆయన నామములో ఆయనలో మనం నిలిచి ఉంటే ఏ శిక్షా విధిను మన మీద ఏలుపడి. ఎందుకంటే ఆయన ఆత్మ మనలోనూ ఉంటుంది కాబట్టి ఆ ఆత్మ ఏం చేస్తుంది? మనల్ని నడిపిస్తుందండి. ఆత్మ లేని వారు నా వారు కాదని వాక్యం కష్టంగా మాట్లాడుతుందండి. దేవుని ఆత్మ మనల్ని నడిపిస్తుంది. ఎందుకంటే పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించబడ్డారు. ఈరోజు మనం పరిశుద్ధాత్మ గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆత్మ చేసే క్రియలు తండ్రిగా పనిచేస్తున్నారు, కుమారుడిగా పనిచేస్తున్నారు, పరిశుద్ధాత్మగా పనిచేస్తున్నారు. ఆత్మ నియమము మనలోనూ ఎప్పుడూ ఉండాలండి. ఆత్మ మనల్ని నడిపించాలి. ఇక్కడ యోహాను సువార్త 14వ అధ్యాయంలో 16వ వచనం చూడమ్మా. నేను తండ్రిని వేడుకొందును మీ వద్ద ఎల్లప్పుడూ నుండు టేకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. మనకేమనుగ్రహించారండి? పరిశుద్ధాత్మనండి. సత్యస్వరూపియగు ఆత్మను మనకి అనుగ్రహించారు. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన శిలువ మరణం అవుతారని ఆయన తెలుసండి. ఆయన శిలువ మీద మరణించాలని తెలుసు. అందుకని ముందుగానే ఆయన చెప్తున్నారన్నమాట. ఏమని చెప్తున్నారు ఆయన? నేను తండ్రిని వేడుకొందును మీ వద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపయోగ ఆత్మను మీకు అనుగ్రహించును. ఎందుకంటే సత్యస్వరూపిన ఆత్మ, పరిశుద్ధాత్మ ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా మనలోనే ఉంటుందండి, మనతోనే ఉంటుందండి. దేవుడు మనకు అనుగ్రహించబడ్డాడు. ఆత్మ దేవుడు మనకు అనుగ్రహించారే. ఆ ఆత్మ ఎవరు? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని క్రీస్తులో నిలిచి ఉండే విధంగా దేవుడు మనల్ని నడిపిస్తారే. పరిశుద్ధాత్మ ఎప్పుడు కూడా మనల్ని క్రీస్తులో ఉండే విధంగా, క్రీస్తు ద్వారా మనల్ని నడిపించడానికి ఏ వాక్యమైతే మనం ఆత్మ లేకుండా మనం ఆ వాక్యాన్ని మనం నెరవేర్చలేమో, ఆ వాక్యాన్ని మనం నెరవేర్చే విధంగాను పరిశుద్ధాత్మ మనలో ఉండి మనల్ని నడిపిస్తుంది. అందుకే ఆ ఆత్మ మనలో ఉంది కాబట్టి యేసుక్రీస్తును ఉన్న వారికి ఏ శిక్షా విధిను ఉండదండి. ఆత్మ నడిపింపు, పరిశుద్ధాత్మ మనలో చేసే క్రియ ఏమిటంటే ఆత్మ మనలో ఉండి మనల్ని నడిపిస్తుందండి. ఇంతగా ఆత్మ ఎంతవరకు ఉంటుంది మనకి? ఎల్లవేళల ఎప్పుడు నిత్యం మనలో ఉండే విధంగా ఆయన మనకు అనుగ్రహించబడ్డారు. మరి ఆయన నిత్యం మనలో ఉండాలంటే ఖచ్చితంగా మనం ఆయనకు లోబడే వారమే ఉండాలి. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం కలిగి ఆయనలో నిలిచి ఉంటారో వారిలోనూ పరిశుద్ధాత్మ ఉండి ఆయనలోకి మనల్ని నడిపిస్తుందండి. ఆత్మను పొందుకోవాలంటే
ఖచ్చితంగా కుమారుడి మీద మన విశ్వాసంతో నడుచుకుని ముందుకెళ్ళేవారునే ఉండాలి. ఆయన మీద ఎప్పుడైతే ఆనుకుంటామో అప్పుడు పరిశుద్ధాత్మ మనలో ఉండి క్రియ చేస్తుంది. ఏ విధంగా క్రియ చేస్తుంది? ఏ ధర్మశాస్త్రం అయితే మనల్ని ఇక్కడ నేరస్తులుగా నిలబెట్టిందో ఆ విషయాల్లోనండి, శరీరాన్ని అనుసరించి ఆత్మను అనుసరించి నడుచుకున్న మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాను. ఎందుకంటే ధర్మశాస్త్రం ఏం చెప్తుందో మనకి, మనం చేసిన అన్నీ దేవునికి విరోధమైన ఏవైతే మనం చేస్తున్నామో ధర్మశాస్త్రం ఎత్తు చూపిస్తుందండి. నువ్వు దేవునికి విరోధంగా ఈ పాపం చేసావు, అంటే దేవునికి విరోధంగా ఈ పని చేసావు, ఈ పని చేసావు కాబట్టి నువ్వు ఈ శిక్షకి పాత్రుడవు. దేవునికి విరోధమైన పనినే పాపముగా ఎంచబడుతుందండి. దేవునికి విరోధమైన పనే పాపముగా ఎంచబడుతుంది. ఆ పాపం మన మీద ఉంది, ఏలుబడి చేస్తుంది. ఆ ఏలుబడి మన మీద చేయకుండా ఉండటం కోసం ఆ పాపాన్ని అంతటి కూడాను కుమారుడి మీద మోపి ఆ కుమారుడి ఒక శిలువు మీద ఆయనకు ఆ శిక్షను వేసి అందులోంచి మనం విడిపించారండి. ఇప్పుడు మనం విడిపించబడిన వారం. ఏ విషయంలో మనం విడిపించబడ్డాం? పాపం విషయంలో విడిపించబడ్డాం. ఇప్పుడు పాపం విషయంలో విడిపించబడ్డాం కాబట్టి ఆయన ఆత్మ మనలో ఉండి మనల్ని పరిశుద్ధులుగా నిలిపిస్తుందండి. ఆయన ఆత్మ మనలో ఉండి ఏం చేస్తుంది? పరిశుద్ధులుగాను మనల్ని నిలబెడుతుందండి. ఆ మాటలు మీరు అపోస్తుల కార్యాలు ఉంటుంది చూడండి, 13వ అధ్యాయంలో 39వ వచనంలోను, పదమూడు 39 అపోస్తుల కార్యాల్లోను మీరు మోసే ధర్మశాస్త్రము వలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతీరో ఆ విషయములన్నిటిలోనూ విశ్వసించు ప్రతివాడును ఈయన వలననే నీతిమంతుడిగా తీర్చబడుననియు మీకు తెలియనుగా. హల్లెలూయా. ధర్మశాస్త్రం ఏం చేస్తుందండి? మనల్ని ఎవరి నీతిమంతులు నిలబెట్టదండి. కేవలం మనం ఏమిటో చెప్తుంది అంతే. మనం దేవుని విరుద్ధమైన మాట ఆయన నామంలో పలికేమనుకోండి, ఆ సమయం ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? దేవుని నామంలో ఈ మాట నువ్వు పలికావు కాబట్టి నువ్వు నేరస్తుడివి, నువ్వు శిక్షను అనుభవించాలి, అంతవరకు ధర్మశాస్త్రం చెప్తుందండి. కానీ ఆ శిక్షను అనుభవించడానికి మనం ఇక్కడ సిద్ధంగా ఉన్నామా? దేవుని విరోధంగా ఏ మాటైనా మనం పలికినా, దేవుని విరోధమైన పాపము చేస్తే మరణ శిక్షకు గురవుతామండి. ఒకసారి శిక్ష అనుభవిస్తే ఖచ్చితంగా మనం మరణానికి వెళ్ళవలసిందే. కాబట్టి మనం ఎవరూ కూడా దేవుడితో సమాధానం పడటానికి అవకాశం లేదండి. దేవుడితో సమాధానం పడాలంటే మన పాపముల విషయంలో మనం అక్కడ దేవునితో పరిష్కరించుకోవాలి. పరిష్కరించుకునే అవకాశం లేదు మనకి. ఖచ్చితంగా మనం ఆ శిక్షకు గురి అవ్వాల్సి వస్తుంది. అందుకే ధర్మశాస్త్రం మనల్ని ఎప్పుడూ కూడాను నేరస్తులుగా నిలబెడుతుందండి. ఎవరు కూడాను ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులుగా మార్చబడటం అనేది అసాధ్యం. కేవలం అది నేరస్తులో కాదో ఆ ధర్మశాస్త్రం మనం నిలబెట్టి చెప్తుంది అంతే. అందుకే మనల్ని ఇక నడిపించాలంటే ఎవరు కావాలి? ఖచ్చితంగా మనల్ని దేవుడే నడిపించాలి. మరి మన ఈ విషయంలో బలహీనలు ఖచ్చితంగానండి, మన బలహీనమే. ఎవరో కూడా దేవునికి ఇష్టలుగా బతకడం అనేది అది మన సొంత రీతిగా మనం చేయలేమండి. ఎక్కడో చోట మనం తప్పుడు అడుగులు వేస్తాం, ఎక్కడో చోట మన స్వార్థం ద్వారా నడుచుకుంటామండి. అందుకే దేవునికి ఇష్టలుగా ఎవరో బతకలేరు. కానీ దేవునికి ఇష్టలుగా బతకాలంటే ఖచ్చితంగా మనకి దేవుడి సహాయం కావాలండి.
దేవుని సహాయం లేకుండా దేవునికి ఇష్టలుగా బతకటం అనేది అసాధ్యమండి. కేవలం మనం ఎవరు ఒట్టివారం మట్టివారమేనండి. కేవలం మనం తేలిగ్గా లోబడిపోయేవారం. ఈ స్థితిలో ఉన్న మనల్ని కాపాడుకోవటానికి ఏ పాపమైతే మనలో ప్రవేశించిందో ఆ పాపం నుంచి ముందు విడుదల ఇచ్చిన తర్వాతే పరిశుద్ధాత్మ క్రియ జరుగుతుందండి. ముందు మనకి విడుదల రావాలి. ఏ విషయంలో అయితే మన ఈ వాక్యం మనల్ని నేరస్తులుగా నిలబెట్టిందో ఆ విషయంలో మనకి దేవుని యొద్ద నుంచి మనకి విడుదల రావాలి. ఆ విడుదల రావాలంటే ఖచ్చితంగాను ఆయనే కుమారుడిగా ఆయన శిలువ మీద ఆయన ఆ బరువుని ఆయన మోయవలసి వచ్చిందండి. అందుకే శిలువ మీద వేలాడిన వాడు శాపగ్రస్తుడు. ఆ శాప నియమాన్ని అంతా కూడాను తన కుమారుడి మీద మోపి ఆయనకు ఆ శిక్షను విధించి మన కొత్త జీవితాన్ని ఇచ్చి ఇప్పుడు పరిశుద్ధ ఆత్మ చేత మన నడిపించాలని చెప్పి దేవుడు నిర్ణయించుకున్నారు. ఇప్పుడు మనలో వచ్చిన ఆదరణకర్త ఎవరు? పరిశుద్ధాత్మ. ఇప్పుడు పరిశుద్ధాత్మ మనల్ని ఏం చేస్తుంది? ఖచ్చితంగా మనల్ని నడిపిస్తుందండి. ఏ విధంగానూ మనం ఏం చేయాలో, ఎలా చేయాలో, ఏ విధంగా వెళ్ళాలో. ఎందుకంటే అంతకు మునుపు మన హృదయం మన ఆధీనంలో ఉండదండి. ఏదో చేయాలనుకుంటాం కానీ మనం చేయలేం. ఎప్పుడైతే మీరు దేవుని మీద ఆనుకుంటారో మీకు తెలియకుండానే దేవుని వాక్యానికి అనుకూలంగా నడుస్తునే విధంగానో పరిశుద్ధాత్మ మనలో ఉండి మనల్ని నడిపిస్తుందండి. కాబట్టి అంతకు మునుపు ఉన్నటువంటి శరీర నియమము మనలో ఉన్నను దానికి అన్నటువంటి గొప్ప నియమం ఏది? పరిశుద్ధాత్మ నియమం అండి. పరిశుద్ధాత్మ నియమం ఏం చేస్తుంది? మనల్ని శరీర నియమాన్ని పక్కన పెట్టి దేవుని నియమాన్ని మనలోనూ నడిపించే విధంగాను ఆత్మక్రియలు చేస్తుంది. అందుకే మనలో ఏముండాలి? పరిశుద్ధాత్మ ఉండాలండి. పరిశుద్ధాత్మ ఉండాలంటే ముందు దేవుణ్ణి మనం గణపరుచుకునే వారిని ఉండాలి. వాక్యాన్ని మనం గణపరచకుండా, యేసయ్యను మనం విశ్వసించకుండా, వాక్యాన్ని మన హృదయంలో తీసుకోవడానికి ఇష్టపడకుండా పరిశుద్ధాత్మ క్రియ జరగదండి. పరిశుద్ధాత్మ క్రియ లేకపోతే మనం ఏనాడు కూడాను పరలోకం వెళ్ళటం అనేది అసాధ్యమండి. మనలో ఏముండాలి? పరిశుద్ధాత్మ ఉండాలి. ఆత్మక్రియలు మనలో జరగాలి అంటే మొట్టమొదటి మనం చేయవలసింది క్రీస్తులో ఉండటానికి ప్రయాసపడాలి. అందుకే యేసుక్రీస్తులో ఉన్న వారికి ఏ శిక్షా విధియను లేదు. మనం క్రీస్తులో ఉండాలి, క్రీస్తులో జీవించాలి, క్రీస్తు ద్వారా నడిపించబడాలి. ఎప్పుడైతే ఆయనలో మనం నిలవటానికి ఇష్టపడతామో అప్పుడు మన భారం అంతా ఆయన మోసుకుని దానికి విడుదలనిచ్చి తన ఆత్మ ద్వారా మనల్ని నడిపించడానికి ఆయన క్రియ చేస్తారండి. అందుకే యేసుక్రీస్తులో ఉన్న వారికి ఏ శిక్షా విధియను ఉండదండి. అందుకే మన మనసు దేని మీద ఉండాలి? యేసయ్య మీద అండి. ఇది నేను ఎలా నెరవేర్చగలను? అది కాదండి మనకు కావాల్సింది. యేసయ్య మీద మన మనసు ఉండాలి, యేసయ్య మనల్ని నడిపించాలి. ఆ ఆశ ఉందనుకోండి, ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. ఎప్పుడు కూడా మనం యేసయ్య నన్ను నడిపించాలి, యేసయ్య నన్ను ముందు పెట్టి తీసుకువెళ్ళాలి, యేసయ్య కార్యం చెయ్యాలి, ఆయన మీద మనం ఆశపడ్డామనుకోండి ఖచ్చితంగాను దేవునికి ఇష్టలుగా నడిపిస్తుందండి. అందుకే యేసుక్రీస్తును ఉన్న వారికి ఏ శిక్షా విధియును ఉండదండి. అదేవిధంగా రోమీయులు చూడడం 3:20 చూడమ్మా. రోమీయులు 3:20 అమ్మ. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడో. ఎవరు కూడా అసాధ్యం అండి. దేవుని పరిశుద్ధాత్మ మనలో లేకుండా, దేవుని ఆత్మ నడిపింపు లేకుండా, యేసయ్య మీద ఆనుకునే మనసు మనకు లేకుండా మనం నీతిమంతుగా తీర్చబడటం అనేది అసాధ్యం అండి. ఏ మనుషుడు కూడాను దేవుని దృష్టిలోనూ నీతిమంతుడు కాదండి. నీతిమంతుడు అనేవాడు ఎవరు?
యేసయ్య మీద ఆనుకుని ఎవరైతే ఆయన ద్వారా నడిపించబడటానికి ఇష్టపడతారో, యేసయ్య మీద పరిపూర్ణంగా ఆనుకుంటారో వారిని యేసయ్య తన రక్తము ద్వారా నీతిమంతులుగా మార్చి తన ఆత్మ ద్వారా నడిపిస్తారండి. అందుకే మనం నీతిమంతులుగా మార్చబడతాం. మనం నీతిమంతులుగా మార్చబడాలంటే ఇక్కడ 2 క్రియలు జరగాలండి. ఒకటి, యేసయ్య మనల్ని తన రక్తము చేత కడగాలి. 2, ఆయన ఆత్మ మనల్ని నడిపించాలి. ఈ 2 జరగాలంటే ఇక్కడ మన విశ్వాసం ఎవరి మీద ఉండాలి? యేసయ్య మీద అండి. అందుకే ప్రతి ఒక్క మోకాలు ఎక్కడ ఉంచాలండి? యేసయ్య నామములో ఉంచవలసిందే. ప్రతి నాలుగు ఎవరిని స్తుతించాలి? యేసయ్యనే స్తుతించాలండి. ఆయన ద్వారా మనకి విడుదలండి. అందుకే ఏ మనుషుడు కూడాను కేవలం నేను పూర్తి ధర్మశాస్త్రం పూర్తి చేస్తాను అనుకుని ఎవరు నీతిమంతులు అవ్వలేరండి. అది అసాధ్యమండి. ఎందుకంటే మన 10 ఆజ్ఞలు దేవుడు ఇచ్చారు. 10 ఆజ్ఞలు కూడా మనం ఖచ్చితంగా నెరవేర్చగలమండి అమ్మా? అందరూ ఎక్కడో చోట తప్పిపోతాం. అందుకే ఏ మనుషుడు కూడా నీతిమంతుడు అవ్వలేరండి. కానీ మనం ఎప్పుడైతే దేవుని మీద ఆనుకున్నామో, ఆయన ద్వారా నడిపించబడతామో, ఆ వాక్యం ద్వారా మనం ఎప్పుడైతే ఆయన నిలవడానికి ప్రయాసపడతామో అప్పుడే మన పరిశుద్ధాత్మ మనలో ఉండి క్రియ చేసి ఏ విధంగా చేస్తుంది? మొట్టమొదటి చేసే పని పాపములను ఒప్పుకొనజేయును. మొట్టమొదటి పరిశుద్ధాత్మ చేసే పని ఏమిటంటే మనలో ఉన్న పాపాన్ని మన ద్వారా మనల్ని ఒప్పుకొన చేసి మనల్ని విడిపిస్తుందండి. ఎవరు కూడా దేవుని ఆత్మ లేకపోతే మనం చేసిన పొరపాట్లు ఒప్పుకోవటం అనేది అసాధ్యమండి. అసలు ఇష్టపడరు. మన పొరపాటు చేసేమంటే వారు ఏమాత్రం ఇష్టపడరండి. కానీ మనలోని పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది? మన యొక్క పాపములన్నింటినీ కూడా ఒప్పుకొని చేస్తుందండి. అదే కానీ ఆత్మ లేదనుకోండి, ఆ మాట గలతీయుల్లో ఉంటే చూడమ్మా. సరే 5వ అధ్యాయం 17 నుంచి 22 వరకు. శరీరము ఆత్మకును ఆత్మ శరీరానికి విరోధముగా అపేక్షించి. ఎందుకంటే మన శరీరం ఏం చేస్తుంది? ఆత్మ విరోధంగా పోరాడుతుందండి. ఆత్మ ఏం చేస్తుంది? శరీరానికి విరోధంగా పోరాడుతుందండి. ఇదేం చేస్తుంది? మనలో ఉన్న పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది? మన శరీరానికి వ్యతిరేకంగా పోరాడుతుందండి. ఎప్పుడైతే శరీరానికి వ్యతిరేకంగా పరిశుద్ధాత్మ పోరాడుతుందో మనం పరిశుద్ధాత్మ మీద అనుకున్నామనుకోండి, పరిశుద్ధాత్మనే మనం నడిపిస్తుందండి. మరి శరీరం మీద అనుకున్నామనుకోండి, శరీరమే నడిపిస్తుంది. ఖచ్చితంగా ఎవరి మీద అనుకోవాలి? మనం ఆత్మచేత అనుకోబడాలంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మకు లోబడే వారమునే ఉండాలి. లోబడ్డామనుకోండి ఆత్మక్రియలు మనలో నడుస్తాయండి. కానీ మనం శరీరం మీదే మనం ఆనుకుని ఉన్నామనుకోండి, ఏమి తిందుమో ఏమి తాగుదుమో అనే ఆలోచనలోనే మనం ఉన్నామనుకోండి, ఖచ్చితంగాను శరీర క్రియలే మనలో వృద్ధి చెందుతాయి. అవన్నీ కూడా 22 నుంచి ఉంటాయి చూడండి అక్కడ. అయితే ఆత్మబలములు ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆత్మ ఆశా నిగ్రహం. ఇవన్నీ ఎక్కడ వస్తుంది? పరిశుద్ధాత్మ ద్వారా పొందుకుంటామండి. ఎప్పుడైతే మనం ఆత్మ లోబడతామో, యేసయ్యకి లోబడతామో, మనలోని ఆత్మ ఏం చేస్తుంది? ఇందులో మనం ఫలింపజేస్తుంది. కానీ దేవునికి మనం లోబడలేదనుకోండి, అప్పుడు శరీరంలో ఉన్నవన్నీ కూడా మనలో వృద్ధి చెందుతాయి. శరీరంలో ఏమున్నాయి? పైన చూడమ్మా. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి,
అవి ఏమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిసారము, దేశములు, కలహములు, మస్త్రములు, కోద్రములు, కక్షలు, భేదములు, విమతులు, అసూయలు, మత్తతుతో అల్లరితో కూడిన ఆటపాటలు మొదలుగున్నవి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఈ శరీరం మీదే మనం అనుకున్నాం అనుకోండి, ఏషియాని పక్కన పెట్టామనుకోండి, మనకు తెలియకుండానే ఇవన్నీ కూడా మనలను వృద్ధి చెందుకుంటూ వస్తాయండి. ఇవన్నీ మనలో వృద్ధి చెందినాయి అనుకోండి, ఖచ్చితంగాను వాక్యానికి విరుద్ధమైనటువంటి పనులు చేసి ఆ పాపం మనలో ఏలుబడే విధంగా శరీరం నడిపిస్తుంది. మనం ఏసీ మీద అనుకుంటే పరిశుద్ధాత్మ నడిపిస్తుంది, మన శరీరం మీద అనుకుంటే శరీరమే నడిపిస్తుంది. ఈ క్రియలన్నీ మనలో కనపడతాయి. ఎప్పుడైతే మన శరీరం మీద అనుకున్నామో మస్తరం కనపడుతుంది, కోపం కనపడుతుంది, ఇంకా అసూయలు కనపడతాయి, ద్వేషాలు కనపడతాయి, మస్త్రాలు కనపడతాయి, అన్నీ ఏదైతే దేవుని విరుద్ధంగా ఉంటాయో అవన్నీ మనలో కనపడతాయి. ఇవన్నీ కనపడకుండా ఉండాలంటే మనం ఖచ్చితంగా ఎవరి ద్వారా జయించాలి? దేవుని ద్వారా అండి. ఆ దేవుడు ఎవరు? పరిశుద్ధాత్మ క్రియల వల్లనే ఇవన్నిటి జయించి కొత్త నియమాలు పొందుకునేవారునే ఉండి అయ్యండి ఆత్మఫలాలండి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇవన్నీ కూడా ఎవరి ద్వారా వస్తాయి? పరిశుద్ధాత్మ ద్వారా వస్తాయండి. మరి ఎప్పుడైతే వీటిలో వృద్ధి చెందే విధంగా పరిశుద్ధాత్మ క్రియ చేస్తుందో అప్పుడు మనం దేవుని దగ్గర ఏమొస్తుంది? మనకి సమాధానం అనేది వస్తుందండి. ఈ సమాధానం ఎక్కడి నుంచి వస్తుందండి? పరిశుద్ధాత్మ క్రియల వల్లేనండి. అంటే పరిశుద్ధాత్మ క్రియలు లేకుండా దేవునితో సమాధానం పొందుకోవడం అనేది అసాధ్యమండి. అందుకే పరిశుద్ధాత్మ మనలో క్రియ చేయాలంటే మొట్టమొదటి మనం యేసయ్య మీద ఆనుకునేవారునే ఉండాలి. యేసుక్రీస్తులో మనం తలదాచుకునేవారునే ఉండాలి. మరి యేసుక్రీస్తు ఎందులో ఉంటారు? వాక్యంలోనే. ఆయన మాటకు విలువనివ్వాలి. ఎందుకంటే పరలోక నియమము మన శరీర నియమం కన్నా గొప్పదండి. కేవలం మన శరీర నియమం కన్నాను పరలోక నియమము చాలా గొప్పది. ఆయన చిత్తానికి లోబడాలి, ఆయన నియమానికి లోబడాలి. ఆయన చిత్తానుసారికి జీవించామనుకోండి ఈ ఫలాలన్నీ మనం పొందుకుంటామండి. అప్పుడు మనకేమో ఈ ఫలాల వల్ల మనకేమొస్తుంది? ఆరోగ్యం వస్తుందండి, సమాధానం వస్తుంది, ఇంట్లో ఎప్పుడు కూడా శాంతి సమాధానం ఉంటుందండి. అదే శరీరానికి ఆరోగ్యం ఉంటుంది. ఎప్పుడు కూడా మనం శాంతి సమాధానంతో మనం జీవించాలంటే దేవుని ఆత్మకు లోబడేవారునే ఆత్మే నడిపించాలండి. ఇంకా ముందుకు వెళ్తే మరి ఈ కార్యం జరిగిందా అంటే ఇక్కడ యోహాను సువార్త 4:10 చూడమ్మా. అందుకు యేసు నీవు ఎందుకంటే యేసయ్య 1 గంట సమయంలోనూ సమరయ పట్టణంలోంచి వెళ్తున్నారు. మిట్ట మధ్యాహ్నం భోజనం సమయం అండి. శిష్యులేమో ఊళ్ళోకి వెళ్ళి ఆహారం తీసుకొస్తానని వాళ్ళ శిష్యులందరూ వెళ్ళారు. యేసయ్య ఏమోను యాకోబు బావి దగ్గర కూర్చుని ఉన్నారు. ఆ సమయంలోనూ ఒక సమరయ స్త్రీ కుండ తీసుకుని నీళ్లు తోడటానికి వచ్చింది. ఆ సమయంలోనూ యేసయ్య చూసి సమరయ స్త్రీని
నీళ్లు దాహానికి ఇమ్మని అడుగుతాడు. అడిగినప్పుడు ఆమెకి తెలుసు యేసయ్య ఎవరో. కానీ యూదులు సమరీయులతో సహవాసం చేయరండి. వాళ్ళు ఊరు సమరీయులు ఇల్లు ఉంది అనుకోండి, ఇక్కడ ఇంటి పక్క నుంచి వెళ్తారు కూడా ఇష్టపడరు, దూరం నుంచి వెళ్తారు. వాళ్ళు ఉండి చోట్ల నుంచి వెళ్ళరండి, అంత నియమాలు ఉంటాయి వాళ్ళకి. నీళ్ళు అడిగేటప్పటికి ఆమె అంటుంది అనమాట, అయ్యా మీరు యూదులు, మేము సమరీయులు, మీరు మా నీళ్ళు ఎలా తాగుతారు, మీరు ఎందుకోసం నన్ను అడిగారు, ఎందుకంటే మీరు మా నీళ్లు తాగరు కదా అనేటప్పటికి ఆయన అంటారు, నీవు దేవుని వరమని నీవు గుర్తించుకుని ఉంటే నీవు ఈ మాట అనకుందువు. ఎందుకంటే దేవుని వరం అంటే దేవుని చిత్తం మన మీద ఏమున్నదో మనం గ్రహించుకుంటే ఖచ్చితంగాను దేవుడు మనకి ఒక కార్యం చేస్తారు. ఎప్పుడు కూడా దేవుని చిత్తం మన ఎడలు ఏముంది అది మనం గ్రహించుకోవాలి. ఈ సమయంలో మనల్ని దేవుని చిత్తం ఏమిటి అమ్మా? నా ఎడల దేవుని చిత్తం ఏమిటి అమ్మా? ఆరాధన కాదండి. మన పాపంలో విమోచించబడి మన పరలోకానికి వెళ్ళి దేవునితో సహవాసంతో గడపాలని చెప్పి దేవుని చిత్తం అండి. ఎందుకంటే మనం ఇక్కడి నుంచి పాపములో విమోచించబడి పరలోకముకు చేరుకుని పరలోకములోను దేవుని చేత దేవుని సన్నిధిలో మనం జీవించాలని దేవుని చిత్తం. ఆ చిత్తం మనలో నెరవేరాలి. అందుకే మన కోసం ఏం పెట్టారు ఆయన? ప్రాణం పెట్టారండి. ఎందుకంటే దేవుణ్ణి ఆరాధించాలి. ఎందుకంటే దేవదూతలు ఉన్నారు అక్కడ, అనేక మంది దేవుడు స్తుతిస్తున్నారండి. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్తుతించబడుతూనే ఉన్నారు. అంతకన్నా ముఖ్యమైనది ఏమిటి? మనం రక్షించబడాలి, మన పరలోకం చేరుకోవాలి, దేవుని సన్నిధిలో మనం నిలవాలి, ఆయన ఇంటిలో వారిగా మనం మారాలి. అది దేవుని చిత్తం అండి. అందుకే ఆయన అంటున్నారంట, నీవు దేవుని వరము, అది నీవు గ్రహించుకుని ఉంటే నీవు ఈ మాట అనకుందువు. ముందు మన ఎడల దేవుని చిత్తం తెలుసుకోవాలి. ఎందుకు దేవుడు నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు అని చిత్తాన్ని తెలుసుకున్నామనుకోండి, తేలిగ్గా దేవునికి లోబడతామండి. కేవలం దేవుని చిత్తం ఏమిటంటే మన ఎడల ఈ పాపంలోంచి మనం విడిపించబడాలి, దేవుని బిడ్డలుగా మనం పరలోకాన్ని చేరాలి. అది దేవుని చిత్తం అండి. ఏ పాపం అయితే మనలో ఉందో ఆ పాపం నుంచి విడిపించబడి మనం పరలోకము చేరే విధంగా ఉండటానికి దేవుడు తన చిత్తాన్ని మన ఎడల జరిగించడానికే ఆయన ఈ లోకానికి వచ్చారు. ఇంకా ముందు చదవమ్మా. అప్పుడు అయ్యా మరి ఈ బావి చాలా లోతైనది, నీవు నీళ్లు తోడుకోవడానికి ఏమీ లేదు కదా ఇక్కడ. మరి ఆ జీవజలములు ఎలాగో నీకు దొరుకును? ఎందుకంటే ఆ మనిషి రీతిగా ఆలోచిస్తుందండి. జీవజలము అంటే అమ్మా, జీవజలము అంటే నూతుల నీళ్ళు అనుకుంటున్నాం. జీవజలము అంటే నూతుల నీళ్ళు కాదండి, పరిశుద్ధాత్మ అండి. మన ఆశ పెడితే దేవుడు తృప్తిపరిచే దేవుడే. ఆయన ఏమో పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతుంటే ఏమో నూతులో నీళ్ళు ఇంకా చాలా లోతుగా ఉన్నాయి కదా, నీవు ఎలా తోడుకుంటావు, ఎలా తాగుతావు అని అడుగుతుంది. ఇంకా ముంచేదమ్మా. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును
మరలా దప్పిక. ఎందుకంటే మనం త్రాగే నీళ్ళు, ఎందుకంటే మనం చేసే పని మన తృప్తిపరచదండి. ఈరోజు మనం పని చేస్తాం, ఆ పని వల్ల మనం తృప్తి పడవండి. మళ్ళీ పని చేస్తాం, ఆ పని వల్ల తృప్తి ఉండదు. కానీ మనం ఏ విధంగా తృప్తి పడగలం? దేవుడు సహాయం చేస్తేనేనండి. దేవుని క్రియ వల్లనే మనం తృప్తి పొందుతామండి. మనం ఈ నీళ్ళు తాగినంత వల్ల మన దప్పిక తీరదండి. దప్పిక అంటే ఏమిటి? పాపపు దప్పికండి. ఈ పాపం మనలో ఉన్నంతకాలం మనలో ప్రశాంతత ఉండదండి, సమాధానం ఉండదు. మన సమాధానం రావాలంటే ఈ పాప పరిహారం జరగాలండి. నేనిచ్చి నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పిక కొనడు. నేనిచ్చే నీళ్లు ఊరేటి నీటి బుగ్గగా ఉండినని ఆమెతో చెప్పి, ఎందుకంటే జీవజల నది ఊటగా ఉంటుందని చెప్పి ఆమెతో మాట్లాడతారు అనమాట. ఎందుకంటే ఆయన మనకి ఏమిస్తారు? పరిశుద్ధాత్మనే. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించబడుతుందో అప్పుడే మనలోనూ నూతన క్రియలు మొదలవుతాయి. ఆమె వెంటనే అడుగుతుంది, అయ్యా నాకు కూడా కావాలి, ఇస్తారా అని. ఆ స్త్రీ ఆయనను చూసి, అయ్యా నేను స్వస్థత పొందుకున్నట్లు ఇంత దూరం నేను రాకుండా ఉండినట్లు నీళ్ళు నాకు దయచేయమని అడగగా యేసు వెంటనే ఆమె నీళ్ళు అడుగుతుందండి. అయ్యా మీ రోజు దప్పిక తీర్చుకోవడానికి ఇంత దూరం మీరు రాకుండానట్లు మీరు ఇస్తాన నీళ్ళు మాకు ఇవ్వండి. వెంటనే ప్రభు అంటున్నారు, అమ్మా నీ పెనిమిట్లను నీ పెనిమిటిని తీసుకురావు. ఎందుకంటే పెనిమిటి అంటే మన మీద ఏలుబడి చేసేవారినే పెనిమిటి అంటే యజమాని. అంటే పెనిమిటి అంటే యజమాని. ఆ మాటకి అర్థం ఏమిటి? యజమాని అన్న మాటకి అర్థం ఏమిటి? మన బాధ్యత మోసేవాడే. ఆమె అంటుంది, అయ్యా నాకు పెనిమిట్లు ఎవరు లేరు, నాకు పెనిమిట్లు లేరనగా యేసు ఆమెతో, అవును నీకు పెనిమిట్లు లేకపోవడం అన్నది నిజమే, కానీ నీకు 5 పెనిమిట్లు ఉండిరి, ఇప్పుడు ఉన్నవాడును నీ పెనిమిటి కాదు. ఆమె ఏం చేస్తుందంటే వ్యభిచారం చేస్తుందండి, అన్ని రకాల పాపాలు చేస్తుందాం. అవన్నీ తీసుకురా, నీకు జీవజల నది ఊటను ఇస్తాను. ఎందుకంటే దేవుని వద్ద నుంచి మనం పొందుకోవాలంటే ముందు ఏ పాపమైతే మన మీద ఏలుబడి చేస్తుందో ఆ పాపాన్ని దేవుని సన్నిధిలో తీసుకుని వచ్చి అక్కడ మనం సమర్పించేవారమే ఉండాలి. అందుకే దేవుని సన్నిధానంలో మొట్టమొదటి చేయవలసిన పని ఏమిటి? ఏ పాపమైతే మన మీద ఏలుబడి చేస్తుందో ఆ పాపాన్ని ఎక్కడ తీసుకురావాలండి? దేవుని సన్నిధికి తీసుకుని వచ్చి దేవుని దగ్గర పెట్టాలండి. అందుకే పరిశుద్ధాత్మ ఎప్పుడు కూడా మనల్ని పాపములను ఒప్పుకొన చేయును. ఆవిడ గ్రహించిందండి, అయ్యా వచ్చింది సామాన్యులు కాదు, నువ్వు ప్రవక్తవని మెస్సియావని నేను గ్రహించేయున్నాను. అంతవరకు ఆమె ఏమనుకుంది? ఒక సామాన్యుడు అనుకుంది. ఎప్పుడైతే ఇవన్నీ గ్రహించగలిగిందో వెంటనే ఆమె అంటుందన్నమాట, అయ్యా నువ్వు ప్రవక్తవి, ఒక కాలం వచ్చేస్తున్నది, చూడండి
ఒక 4 మాటలు ప్రభు మాటలు స్పష్టంగా ఆమె విన్న తర్వాత ఆమెలో ఎంత మార్పు వచ్చిందండి? దేవుని మాటలు మనం శ్రద్ధగా వింటే ఖచ్చితంగా వాక్యం ఏం చేస్తుందండి? మనలో మార్పు తీసుకొస్తుందండి. ఆ ఊరంతా కూడా ఒకటే మాట చెప్తుందండి, పచ్చి వ్యభిచారి అని, పాపాత్మురాలు అని పిలుస్తారండి. ఎవరు మాట్లాడరు, ఎవరు సహవాసం చేయరు. ఆమెది ఆ పరిస్థితి. ఎప్పుడైతే దేవుని మాటలు 4 మాటలు విన్నదో, ఎప్పుడైతే ఆ మాటలు తాను తీసుకుందో, వెంటనే దేవుని యొద్ద మోకరిల్లిందండి. ఆయన ఎవరో తెలుసుకుని వెంటనే తను తెచ్చిన కుండని తీసుకొచ్చి అక్కడే పడేసి తను ఉంటున్నాడు చోటకి వెంటనే ఆయన గురించి చెప్పడానికి వెళ్ళిందండి. నేను చేసినవన్నీ నాకు తెలియజేసిన మెస్సియాను నేను కనుగొంటిని. అంటే మెస్సియా అంటే ఎవరు? అందుకే దేవుని వాక్యం ఏం చేస్తుందండి? మళ్ళీ క్రియ చేస్తుందండి. అందుకే వాక్యం ఎప్పుడైతే మన విశ్వాసంతో మనం ఆలకిస్తామో ఆ వాక్యం ఏం చేస్తుంది? మనలోనూ క్రియ చేస్తుందండి. ఆ క్రియ ఏం చేస్తుంది? కొత్త జీవితాన్ని దేవుడు మనకి ఇస్తుంది. అంతవరకు చూడండి, ఆమె అక్కడ జీవించే చోటకి వెళ్ళి ఇంతకాలం నేను ఏం చేస్తున్నానో అవన్నీ నాకు చెప్పిన మెస్సియాను నేను కనుగొన్నాను, మీరు కూడా వచ్చి చూడండి. మరి దేవుని గురించి 4 మాటలు చెప్పడానికి ఖచ్చితంగా మనం నివసించేవాడు 4 మాటలు చెప్పాలంటే అక్కడ మనకి ఏమొస్తుందండి? సిగ్గుపడతామండి. ఒక 2 నిమిషాలు సువార్త చెప్పడానికి ఖచ్చితంగా సిగ్గుపడతామండి. ఎప్పుడైతే తను ఎటువంటితో గుర్తించిందో, దేవుని మాటకు లోబడిందో, వెంటనే ఆమె ఏం చెప్తుంది? నేను ఏ పాపం చేశానో ఆ పాపం గురించి నాకు చెప్పినటువంటి మెస్సియాను నేను కనుగొన్నాను, మీరు కూడా రండి, మీరు కూడా తెలుసుకోండి. వెళ్ళి తను ఎక్కడైతే ఉంటుందో ఆ ఊరంతా కూడాను సువార్త ప్రకటించింది. ఆ మాటలు విన్న వాళ్ళందరూ ఏం చేశారు? అందరూ మత సమరీయులు అందరూ కూడాను అక్కడికి వచ్చి దేవుని మాటలు వినటానికి వచ్చారు. వచ్చి ఆయన చెప్పిన మాటలు 4 మాటలు వినేటప్పటికి వాళ్ళు అంటున్నారు అనమాట, అయ్యా ఇంకొక 2 రోజులు మా ఇంటికాడ ఉండి ఇక్కడే ఉండి మీ మాటలు మాకు బోధించండి. ఇప్పుడు మేము ఈ స్త్రీ చెప్పిన విధంగా కాకుండా మాకే మేము సాక్షి చెప్పే విధంగా మేము తెలుసుకుంటాము. ఎప్పుడు కూడా మనకు సొంత సాక్ష్యం ఉండాలి. ఎప్పుడు కూడా మనకి ఏముండాలి? దేవుని యొద్ద మనకి సొంత సాక్ష్యం అండి. మన దేవుడు తెలుసుకున్నామంటే దేవుని ద్వారా మనకు ఒక సాక్ష్యం మనకు ఉండాలండి. కేవలం ఆ స్త్రీ వెళ్ళి అక్కడ సాక్ష్యం చెప్పింది, ఆ విన్నవాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళని ముందు చదువు ఉండము అక్కడ. ముప్పై నుంచి చదవండి. వాటితో చెప్పగా శిష్యులు ఆయన పుట్టించుటకు ఎవరైనా ఏమైనా తెచ్చినేమో అని ఒకటి చెప్పుకొనిది. యేసు వారిని చూసి నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తొడబెట్టుటయు నాకు ఆహారమై ఉన్నది. ఇంకా 4 నెలలైన తరువాత ఒకసారి 41 నుంచి చదవండి. 41 నుంచి చదవండి. అనేకులు నమ్మి ఆ స్త్రీని చూసి ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని
ఈయన నిజంగా లోకరక్షకుడిని తెలుసుకుని నమ్ముసున్నామనిరి. హల్లెలూయా. మన దేవుని యొద్ద మనం నిలిచి ఉన్నాం. దేవుడి గురించి మనం ఏం తెలుసుకున్నాం? కేవలం ఆ స్త్రీ వెళ్ళి నేను మెస్సియాను కనుగొన్నాను, మీరు కూడా రండి, మీరు కూడా చూడండి అని పిలిచింది. వాళ్ళు వచ్చారు. వచ్చి దేవుని మాటలు 4 మాటలు విన్నారు. విన్న తర్వాత వాళ్ళు ఏం సాక్ష్యం చెప్తున్నారండి? మేము లోకరక్షకుణ్ణి తెలుసుకొని ఉన్నాము. అదే విశ్వాసం అండి. ఎప్పుడైతే మనం ఆయన గురించి తెలుసుకుంటామో, ఆయన మీద మనం ఆనుకుంటామో, అప్పుడే మన పరిశుద్ధాత్మ మళ్ళీ క్రియ చేస్తాం మొదలవుతుంది. ముందు మనం ఒప్పుకోవాలండి, ఆయన లోకరక్షకుడు. ఆయన మీద ఆధారపడటం ఎప్పుడైతే మనం ఇష్టపడతామో, పరిశుద్ధాత్ముడు మనలో ఉండి దేవునిలో నడిపించడానికి పరిశుద్ధాత్ముడు క్రియ చేస్తారండి. ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. అందుకే పరిశుద్ధాత్మ క్రియ జరగాలంటే ముందు లోకరక్షకుడుగా మనం ప్రభువుని అంగీకరించే వారమే ఉండాలండి. ఎప్పుడైతే మనం ప్రభువుని అంగీకరిస్తామో అప్పుడే మనల్ని పరిశుద్ధాత్మ మనల్ని నడిపించడం మొదలవుతుంది. ముందు పాపంలోంచి విడిపిస్తుంది, దేవునిలోకి నడిపిస్తుంది, దేవుని ద్వారా మనల్ని నీతిమంతుగా నిలబెడుతుంది. ఆ రంగం నిలబెట్టాలంటే ఖచ్చితంగా ఎవరి మీద అనుకోవాలి? మనం యేసయ్య మీద అనుకోవాలండి. ఆయన మీద, ఆయన చేత నడిపించబడాలి, ఆయన మాటలు వినాలి. ఆ మాటల ద్వారా మనం సత్యాన్ని తెలుసుకోవాలి. సత్యం ద్వారా మనం లోకరక్షకుడిగా మనం అంగీకరించాలి. నన్ను రక్షించేవారు ఆయనే అని గుర్తించుకోవాలి. ఎప్పుడైతే మనం లోకరక్షకుడిని గుర్తించామో పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తుంది. ఆత్మను పొందుకోవాలంటే ఖచ్చితంగా మనం ఆయన మీద ఆనుకునేవారునే ఉండాలి. పరిశుద్ధాత్మ క్రియలు అప్పుడు మొదలవుతాయండి. ఆత్మ లేనివాడు నా వాడు కాదండి. పరిశుద్ధాత్మ మనలో లేకపోతే ఏనాడు కూడా మనం పరిశుద్ధులం అవ్వండి. ఆత్మచేత నడిపించబడాలి. ఇంకా ముందు చదివితే 2 కొరింథీయులు 3:17 చూడమ్మా. 3:17. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో చూడండి. ప్రభువే ఆత్మ, ప్రభు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వతంత్రం ఉండును. ఎందుకంటే ప్రభు ఆత్మ మనలో ఉంటే మన పాపాలకు దాసులం కాదండి, కేవలం మన స్వతంత్రులం. పాపం మన మీద ఏలుబడి చేయదు. ప్రభువే ఆత్మ, ప్రభువాత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వతంత్రం ఉంటుందండి. అంటే మన బానిసలం కాదు. ఏది మనం శిక్షించలేదండి. ఎందుకంటే యేసుక్రీస్తు రక్తము మనల్ని శుద్ధి చేసింది కాబట్టి ఏ పాపము కూడా మన మీద ఏలుబడి చేయదండి. ప్రభువే ఆత్మ, ప్రభువాత్మ ఎక్కడ ఉండినో అక్కడ మనకి స్వతంత్రం ఉంటుందండి. అందుకే ఎప్పుడు కూడా మన యేసయ్యని సంతోషంతో మనం చేర్చుకునేవారునే ఉండాలి. ప్రభువుని చేర్చుకుంటేనే పరిశుద్ధాత్మ మనలో ఉంటుందండి. ఎప్పుడు కూడా ప్రభువుని గౌరవించాలి, ప్రభువుని గణపరచాలి, ఆయన సన్నిధిలో మోకరించే వారమే ఉండాలి. ఆయన ఎప్పుడైతే మనం సంతోషంతో చేర్చుకుంటామో అప్పుడే మన స్వతంత్రం వస్తుందండి. అదే మన విడుదల. ఏ పాపం మీద కూడా మన మీద ఏలుబడి చేయదండి. అందుకే మనలో ఏముండాలి? దేవుని వాక్యం అండి. వాక్యమే క్రీస్తు, క్రీస్తే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ మనలో ఉండి మనల్ని నడిపిస్తుందండి. ఇంకా ముంచదు 18వ వచనం కూడా. మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేసు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. హల్లెలూయా. అమ్మా, ఏ విధంగా మార్చబడుతున్నాం?
అమ్మా కుమారుడు యొక్క స్వరూపములోకండి. ఇంకో వాక్యం జ్ఞాపం చేసుకుందాం. కీర్తనలో 1-2 చూడమ్మా. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలవల ఎర్ర నాటబడినదై ఆకు వాడక తన కాలమునందు ఫలమునిచ్చు చెట్టు వలె నుండును. ఏ విధంగా ఉంటారండి? ఆ రంగం ఉండాలంటే ఎప్పుడూ కూడా దేవుని మందిరంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని మందిరంలో మన ఇష్టానుసారంగా ఉంటే పరిశుద్ధాత్మ క్రియలు మనలో ఉండవండి. మనలో పరిశుద్ధాత్మ లేకపోతే ఆ పరిశుద్ధాత్మ స్థానంలో ఎవరు వస్తారు అమ్మా? ఆ స్థానంలో దురాత్మ వచ్చి చేరతాడండి. ఆ యొక్క దురాత్మ ఏం చేస్తుంది? ఎందుకంటే మనలో ఏదో ఒక ఆత్మ ఉండాలి. దేవుని ఆత్మనే ఉండాలి, లేదా దురాత్మనే ఉండాలి. పరిశుద్ధాత్మ స్థానం లేకుండా మనం చేసుకున్నాం అనుకోండి, ఆ స్థానంలోకి ఎవరు వస్తారు? అప్పుడే దురాత్మ వస్తుందండి. అందుకే ఎప్పుడు కూడా మనం ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన ఆత్మ కోసం ప్రయాసపడేవారునే ఉండాలి. అందుకే వాక్యం అనేది చాలా అది దివారాత్రములు ఎవరైతే వాక్యంలో ధ్యానం చేస్తూ ఆనందిస్తూ ఉంటారో వారు ధన్యులు. అతడు నీటి కాలవల ఎరున నాటబడిన వారి ఆకు వాడక తగిన కాలమునందు ఫలములిచ్చు చెట్టు వలె నుండు. అంటే ఫలాలు దేవుల్లో పొందుకునే వారిగా ఉంటారండి. దివారాత్రములు దేవుని వాక్యం ధ్యానం చేస్తూ ఉంటారో, ఎవరైతే క్రీస్తు మీద ఆనుకుని ఉంటారో వారు నీటి కాలం వద్ద నాటబడినటువంటి ఆ చెట్టు ఫలాలు ఎలాగుంటాయో వారి జీవితాలు కూడా అలాగుంటాయి. ఆకు వాడిపోవటాలు ఫలాలతోనే ఉంటారండి. వాళ్ళు ఏం చేస్తారో అది ఫలిస్తుంది. ఎందుకంటే దేవుడు ఆశీర్వదిస్తాడు, పరిశుద్ధాత్మ క్రియ చేస్తాడు. ఎందుకంటే నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కన్నా గొప్పవాడు. ఆయన ఎవరు? పరిశుద్ధాత్ముడే. ఆత్మ మనలో రావాలంటే దేవుళ్ళు ఆనందించాలి, దేవుళ్ళు గణపరుచుకోవాలి, ఆయన చేర్చుకునేవారునే ఉండాలి. అలా ఉండాలంటే ఖచ్చితంగాను యేసుక్రీస్తులో నిలిచి ఉన్నవారునే ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తులో ఉన్నవారికి ఏ శిక్షా విధియను లేదు, ఏ శిక్షా విధియను లేదు. అందుకే ఆత్మ నడిపింపులోకి వెళ్ళాలంటే ఆత్మక్రియలు మనలో జరిగించబడాలి, ఆత్మకు లోబడాలి. అదే యేసుక్రీస్తులో ఉన్న వారికి ఏ శిక్షా విధియను లేదు. మన మీద ఏదైతే ఏలుబడి చేస్తుందో అవన్నీ కూడాను పరిశుద్ధాత్మ మనలో ఉండి మనం విడిపిస్తుంది. మన పాపములు ఒప్పుకొని చేస్తుంది, దేవుల్లో నడిపింప చేస్తుంది, దేవుల్లోనూ మనం ఆయన నిలిచే విధంగాను ఆత్మే నడిపిస్తుంది. అందుకే ఆత్మను పొందుకోవాలంటే మనం క్రీస్తు మీద ఆనుకునేవారునే పరిశుద్ధాత్మ క్రియలు
ఇంకా అనేకం ఉంటాయండి. అందుకే ఒక వారం పరిశుద్ధాత్మ క్రియలు జ్ఞాపం చేసుకుందాం, మరొక వారం కుమారుడు యొక్క క్రియలు జ్ఞాపం చేసుకుందాం, అలాగే 3వ వారంలోని యెహోవా యొక్క కార్యాలు జ్ఞాపం చేసుకుందాం. ప్రతి ఒక్కటి తెలుసుకున్నామనుకోండి, దేవుల్లో మనం నిలకడగా ఉండటానికి ఎప్పుడు అవకాశంగా ఉంటుందండి. చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళదాం. కృపాసత్య సంపూర్ణమైన దేవా, నీకు వందములు, స్తోత్రమైన స్తోత్రార్హుడువు, పరిశుద్ధుడునైన సర్వలోక రక్షకుడువు, సర్వోన్నతుని ప్రభా